మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ అనుదిన జీవం అనే కార్యక్రమం మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నా. దేవుని మహాకృపాదయ కృపను బట్టి గతించిన దినాలన్నీ ప్రభువైన దేవుడు మనకి ఎంతగానో సహాయం చేసి మరలా ఉదయ కాలము దేవుని స్తుతించుకునే భాగాన్ని ప్రభు అనుగ్రహించినందుకు ప్రభువుకు మహిమ కలుగును గాక. ఇదే నా దేవుని వాక్యములోనికి వెళ్దాం. కీర్తనల గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనము మనం చూసుకున్నట్లయితే, మీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును గాక. ఇక్కడ ఈ మాటను మనము జాగ్రత్తగా గమనించినట్లయితే, ఎవరైతే దేవుని పాదముల చెంత ప్రార్థన చేస్తారో, ఎవరైతే ప్రభువును ఏదైతే అడుగుతారో దానిని ప్రభు సఫలపరుస్తాను అని సెలవిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఒక స్టేట్మెంట్ మనకు కనిపిస్తూ ఉంది. ఏంటి అది అని మనం ఆలోచన చేస్తే, సఫలపరుస్తా, నేను ఆలోచన చేస్తా, నేను సమయమును చూస్తా, లేదా నేను చేస్తానో లేదో చెప్తానని ఇక్కడ సెలవివ్వలేదు. కానీ ఇక్కడ ప్రభు అంటూ ఉన్నారు, నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును గాక అని అంటూ ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుని యందు ప్రార్థిస్తున్న నువ్వు చేస్తున్న ప్రార్థన, నువ్వు చేస్తున్న కన్నీటితో చేసిన ప్రార్థన దేవుని గుండెను తాకాలి. నమ్మకముతో చేసిన ప్రార్థన దేవుని చేతులను కదిలిస్తుందని ఒక భక్తుడు అంటూ ఉన్నాడు. దేవుని చేతిని కదిలిస్తుంది. సహనముతో చేసే ప్రార్థన దేవుని సమయాన్ని మనకు తెలియపరుస్తుందని ఇక్కడ భక్తుడు మనకు సెలవిస్తూ ఉన్నాడు. ఇది మరి నీ జీవితంలో నువ్వు చేస్తున్న కన్నీటి ప్రార్థన ప్రభు యొక్క గుండెను తాకుతుందా? మొదటి విషయం. రెండవదిగా, నమ్మకముతో చేసిన ప్రార్థన అంటూ ఉన్నాడు దేవుని యొక్క చేతులను కదిలిస్తుంది. మూడవదిగా మనం చూసుకున్నట్లయితే సహనముతో చేసిన ప్రార్థన దేవుని సమయాన్ని మనకు తెలియపరుస్తుంది. ఇది నీ కన్నీరు, నీ ఒక నమ్మకము, నీ ఒక సహనము ప్రభువును నీ యొద్దకు నడిపించేదిలా, లేదా ప్రభు యొక్క ఉద్దేశములను నువ్వు తెలుసుకునే రీతిగా అది ఉందో లేదో ఒకసారి ఆలోచించమని ఒకసారి మీ అందరికి మనవి చేస్తూ ఉన్నాం. నేను మనం చూసుకున్నట్లయితే కనుక, లోకము కంటికి కనిపించే వాటిపైన ఆధారపడుతుంది. పూర్వ దినాలలో అయితే గొర్రెలను, రథాలను, రాజులను, రౌతులను నమ్ముకుని యుద్ధాలు జరిగించేవారు. ఆ సమయంలో భక్తుడైన దావీదు ఒక మాట అంటూ ఉన్నాడు, అయ్యా, రథములను బట్టి గాని, గుర్రములను బట్టి గాని, రౌతులను బట్టి గాని, జనబలమును బట్టి గాని నేను అతిశయపడట్లేదు. ఎందుకో తెలుసా? వారందరికన్నా గొప్పవాడమైన నీవు నా పక్షాన ఉన్నావు, నాకు సహాయము చేయగలుగుతావని దేవుని మీద ఆధారపడ్డాడు. ఇదన్నా నీవు ఈ ఉన్న దినాలలో ధనం మీద కావచ్చు, జనమును బట్టి కావచ్చు, నీకున్న ప్రత్యేకతలను బట్టి కావచ్చు, మనుషుల సహాయం మీద ఆధారపడుతున్నావేమో. కానీ ఒక విశ్వాసి మాత్రం వీటన్నిటిని సృష్టించిన దేవుని మీద ఆధారపడి ఆయనకు ప్రార్థించాలని దావీదు మహారాజు తేటగా తెలియపరుస్తూ ఉన్నాడు. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా ప్రభుతో నీతో మాట్లాడుతూ ఉన్నది ఏంటంటే, ఆయన నిన్ను బలపరిచి ప్రార్థన అనే ధూపమును నువ్వు కట్టినట్లయితే, ప్రార్థన అనే బలిపీఠము మీద నీ ప్రార్థన అనే విశ్వాసమును నువ్వు పోసినట్లయితే, ఆ ప్రార్థన నీకు గొప్ప కార్యములను కలిగిస్తుందని సెలవిస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మొట్టమొదటిగా ఇక్కడ యెహోవా నీ ప్రార్థనలను, ఆయన నీ ప్రార్థన దేవునికి మన భారాన్ని అప్పగించడం. ప్రార్థన అనేది దేవునికి మన సమస్తాన్ని అప్పగించి ఆయన సహాయం కొరకు ఎదురు చూడడమే ఒక ప్రార్థన అని మర్చిపోవద్దు. ప్రార్థన అనేది మాటల సహవాసం కాదు, మాటల యొక్క మార్పి కాదు. కానీ ఎవరు అర్థం చేసుకోలేని నీ భారాన్ని, ఎవరు వినలేని నీ కన్నీటిని, ఎవరికి చెప్పుకోలేని నీ ఒక భయంకరమైన ఒక భారమును ప్రభువుకు చెప్పుకోవడమే, మోయలేని నీ భారాన్ని దేవుని ముందు ఉంచడమే ప్రార్థన యొక్క ప్రత్యేకత కనిపిస్తుంది. నీవు ఎప్పుడైతే ఎవరు మోయలేని ఆ భారమును నువ్వు దేవుని ఎదుట
ప్రార్థనతో దేవునికి సమర్పించుకుంటావో ఆయన నీ జీవితంలో విడుదలను అనే సమాధానాన్ని నీకు కలగజేస్తాడు. రెండవదిగా చూసుకున్నట్లయితే ఇక్కడ యెహోవా అనగా ఆయన మనకు సమీపముగా ఉన్న తండ్రి. మనం ఆరాధిస్తున్న వాడు మనకు సమీపముగా ఉన్నారు. దావీదు అంటూ ఉన్నాడు, యెహోవా యొద్ద నేను ఒక వరము అడుగుచూ ఉన్నాను, దానిని నేను పొందుకున్నానన్న గురి నాకు కలిగి ఉన్నది. మరి దినాన్న దేవుని ఎదుట నువ్వు అడుగుచున్న ప్రతి కార్యములను నువ్వు పొందుకోగలుగుచున్నావా? అటువంటి విశ్వాసమును నువ్వు కలిగి ఉన్నావా? అటువంటి విధేయతను నువ్వు కలిగి ఉన్నావా? అటువంటి రక్షణను నువ్వు కలిగి ఉన్నావా అని ఆలోచన చేయి. యెహోవా అనేది కేవలం పేరు కాదు, అది ఒక సంబంధం. దేవునికి నీ మనిషికి ఉన్న ఒక సంబంధం. నువ్వు పిలచక ముందే, నువ్వు పిలవక ముందే అన్నీ తెలుసుకునే తండ్రి నువ్వు ఏడ్చే ముందే సఫలపరుస్తాడు. నువ్వు ఏడ్చే ముందు నీ ఒక కార్యములను నువ్వు ఏదైతే కన్నీటితో దేవుని ఎదుట ప్రార్థన చేస్తున్నావో దానిని సఫలపరచడానికి నీ దగ్గరకు వచ్చి ఒక స్నేహితుడిగా, నువ్వు పడిపోతే లేపే ఒక రక్షకుడిగా ప్రభు మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఆయన దూరములో ఉండే దేవుడు కాదు, నీ దగ్గర ఉండే నిన్ను సంరక్షించే, నిన్ను బలపరచడానికి ఆయన నీకు సమీపముగా ఉన్నాడు. దేవుని వాక్యం అంటుంది, యెహోవా దేవుడు కాగల జనులు ధన్యులు. ఆయన మనకు సమీపముగా ఉన్నట్లు మరి ఎవ్వరూ కూడా మనకు సమీపముగా లేదని భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మరి దినాన్న నువ్వు చేస్తున్న ప్రార్థన నా జీవితంలో సఫలపరచబడతాదని నువ్వు నమ్మకము కలిగి ఉన్నావా? విశ్వాసం కలిగి ఉన్నావా? నీ భారాన్ని ఆయనకు అప్పగించగలుగుతూ ఉన్నావా? నీ విశ్వాసమును నువ్వు పెంచుకోగలుగుతున్నావా? ఒకసారి ఆలోచన చేయి. ఇక్కడ అంటూ ఉన్నాడు, ప్రార్థనను సఫలపరుస్తా. దేవుని ప్రణాళిక నెరవేరడం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దేవుని ఉద్దేశము నెరవేర్చబడడం ఇక్కడ చూస్తూ ఉన్నాం. సఫలపరుచును గాక అంటే నువ్వు అడిగిన వెంటనే జరగడం కాదది. నువ్వు కోరుకున్న వెంటనే అది కలగడం కాదు. దేవుడు తన సమయానికి తన చిత్త ప్రకారము మంచిది చేస్తాడన్న ఒక నమ్మకము మన జీవితంలో సఫలమును కలగజేస్తాది. ప్రార్థనకు 3 సమాధానాలు దేవుడు ఇస్తాడు. మనం ప్రార్థన చేస్తూ ఉండగా, ఒక విశ్వాసి ప్రార్థన చేస్తూ ఉండగా ప్రభు 3 యొక్క విధాలుగా మనకు అనేకమైన మాటలను మనకు తెలియపరుస్తాడు. ఏంటి అని మనం చూసుకున్నట్లయితే, నువ్వు ప్రార్థన చేసిన వెంటనే అవును అని సెలవిస్తాడు. అంటే వెంటనే చేయడానికి ప్రభు ఇష్టపడుతూ ఉన్నాడు. కొంతమంది ప్రార్థన చేస్తే ఆగు అని సమాధానం ఇస్తాడు ఆయన. ఎందుకనంటే సరైన సమయం కొరకు వేచి ఉంటావని. ఆ సమయంలో అది చేస్తే నీకు అది మంచిది కాదని ప్రభు ఎరిగి ఆగు అని కొన్నిసార్లు నీకు సమయమును ఆపుతూ ఉంటాడు. మూడవదిగా మనం చూసుకున్నట్లయితే దేవుడు ఒక్కొక్కసారి లేదు అని అంటాడు. లేదనగా ఇది వద్దు, ఇది జరగదు, ఇది అవ్వదు అని దేవుడు సమాధానం ఇస్తూ ఉంటాడు. నీకు హానికరమైన దానిని నివారించడానికి, నీకు హానికరమైన దానిని నీ యొద్ద నుండి తొలగించడానికి, నీకు భిన్నమైన దానిని నీ యొద్దకు రానివ్వకుండా ఆయన అంటూ ఉంటాడు, నువ్వు చెంత చేసిన ప్రార్థన ప్రభు దానిని జరిగించడానికి ఇష్టపడడు. నా ప్రియ సహోదరుడా, నీ బలము నీ చేతుల్లో లేదు, నీ భవిష్యత్తు నీ ప్రణాళికలో లేదు, అది దేవుని చేతుల్లో ఉందని గ్రహించి నీ ప్రార్థనలో ఆయనకు ఆశ్రయించినప్పుడు, నీ ప్రార్థనతో ఆయన యొద్దకు వచ్చినప్పుడు ఆయన నీ జీవితాన్ని ఒంటరిగా వదిలేయడు. ఆయన సమయానికి సరైన చేస్తాడని నమ్ము, సరైన దానిని ఇస్తాడని నమ్ము. కాబట్టి ఈ రోజు నుండి నీ ప్రార్థన చిన్నదైనా నీ విశ్వాసం బలంగా ఉంచు. కన్నీళ్లు ఉన్నా, భయము ఉన్నా, ఎదురు దెబ్బలు ఉన్నా ప్రార్థించడం ఆపవద్దు. దేవుని మీద నమ్మకాన్ని వదలొద్దు. ఆయన తప్పగా నీ ప్రార్థన వింటాడని మర్చిపోవద్దు. తన కార్యమును నీ జీవితంలో జరిగిస్తాడు. ఎప్పుడు జరిగిస్తాడు, ఎలా జరిగిస్తాడు అని మనం ఆలోచన చేసినట్లయితే సరైన సమయములో ఆయన నీ జీవితంలో నీ ప్రార్థనకు జవాబునిస్తాడని మర్చిపోవద్దు. మరి దినాన్న నువ్వు ప్రార్థన చేస్తావా? ప్రభువా, దేవా, నిన్ను ఆశ్రయించి నా హృదయాన్ని నీకు ఇచ్చానయ్యా,
నా ప్రతి భారాన్ని ప్రార్థనగా మార్చి కృపనిమ్ము. నీ సమయం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాను. నా జీవితంలో నీ చిత్తమును సఫలపరచు అని నువ్వు ప్రార్థించినప్పుడు ఆయన నీ జీవితంలో కార్యం చేస్తాడు. మరి ప్రార్థన చేయగలుగుతావా? అయితే ప్రార్థన చేద్దాం. మహాగణుడమైన మా ప్రియ తండ్రి, ఈ దినం మనం ఎంతమంది అయితే ప్రభువా నీ సహాయం నాకు కావాలయ్యా అని నీ ఎంత విశ్వాసముతో ఉన్నారో వారి జీవితాల్లో నీ కార్యాలు జరిగించండి, సఫలపరచండి, నీ చిత్తమును జరిగించండి. నీ కృపకు పాత్రులుగా నీ బిడ్డలను మార్చమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారి జీవితాల్లో కన్నీటిని బాధలను తొలగించి సరైన సమయం నా ప్రార్థన అనే కార్యములు సఫలపరిచి నీ చిత్తమును జరిగించమని, ఈ ధనమంతని బిడ్డలు చేసుకుంటున్న ప్రతి పనిలో నీ కృప నీ కాపుదల దయచేయమని బలపరచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు పేరట అందరికీ వందనాలు. దేవుడి దినమంతా మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి మీరు చేస్తున్న ప్రతి ఒక్క పనుల విజయాన్ని సంరక్షణను మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్.